భాగ్యం చేత నిజం బయట పెట్టించిన నర్మదా, ప్రేమ, అమూల్య, శ్రీవల్లిని బయటకు గెంటేసిన చందు. ఇంతకు ఏం జరిగింది? అసలు భాగ్యం చేత నిజం ఎలా బయట పెట్టించారు? శ్రీవల్లిని చందు బయటకు గెంటేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే తన తండ్రికి బాగోలేదని చందు ఇటు ధీరజ్ వచ్చి అమూల్య వాళ్ళ ఇంటి దగ్గర, అంటే విశ్వ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడైతే గొడవ చేశారో ఇంకా వెంటనే అమూల్య నాన్నకు ఏం జరిగిందన్నయ్య అనగానే, నువ్వు చేసిన ఘనకార్యానికి నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందే, మా అందరికంటే చిన్నదానివని నీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్నారు కదా నాన్న, మా అందరికీ చూపించలేని ప్రేమ నీ మీద ఎక్కువ చూపించారు కదా, అందుకనే నువ్వు ఇలా వెన్నుపోటు పొడుస్తావని అస్సలు అనుకోలేదే అంటూ మాట్లాడేసరికి, అది కాదన్నయ్య ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది అని చెప్పాను కానీ బ్రతికే ఉన్నారు అని చెప్పనేసరికి, అన్నయ్య రా అన్నయ్య వెళ్దాము అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త చందుని తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా అమూల్య వెనకాలే నాన్న నాన్న అనుకుంటూ వెళ్ళడంతో విశ్వ పట్టుకుంటాడు. ఎక్కడికే వెళ్తున్నావు, ఇంటి గడప దాటి నువ్వు బయటకు అడుగు పెడితే నేను అస్సలు ఊరుకోనంటూ గట్టిగా సమాధానం చెప్పేసేసరికి, నేను వెళ్తాను, నన్ను ఆపే హక్కు అధికారం నీకు లేదని విదిలించుకుని మరీ వెళ్ళిపోతుంది అమూల్య. వెళ్ళిపోవడంతో వెళ్ళనివ్వి, వాడు పెద్దోడు ఇంటి వరకు వచ్చి చెప్పాడంటే ఖచ్చితంగా వాడి ప్రాణాలు పోయే పరిస్థితిలోనే ఉండుంటాయి, వెళ్ళనివ్వరా అంటూ ప్రభావతి చెప్పడంతో ఇంకా అందరూ సంతోషంగా లోపలికి వెళ్ళిపోతారు. ఎదటోళ్ళు ప్రాణాలు తీయాలని చూస్తున్నా వీళ్ళు ఎలా పోతున్నాయని తెలిసినా ఎంత నవ్వుతున్నారేంటి రేవతి అనగానే, వీళ్ళంతే అత్తయ్య, వీళ్ళంతే మూర్ఖులు అనుకుంటూ రేవతి లోపలికి వెళ్ళిపోతుంది. పెద్దమ్మ కూడా బాధపడుతుంది. ఇంకా అమూల్య పరుగున అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వేదవతి వీళ్ళంతా ఉంటారు కదా, ఉండడంతో ఎందుకే వచ్చావు, మీ నాన్న బ్రతుకున్నారో చనిపోయారో తెలుసుకోవడం కోసం వచ్చావా, లేదా కొన ఊపిరితో ప్రాణాలు కొట్టుమిట్టాడుతుంటే ఆ ప్రాణాలు కూడా తీసేద్దామని అనుకుంటున్నావా అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా, నాన్న ప్రాణాలు పోయేటట్టు నేనెందుకు చేస్తాను, నాన్న ప్రాణాలు పోవాలని నేనెందుకు కోరుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, ఎందుకు కోరుకోవే, పగోణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదే, మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు, కొడుకుల విషయం ఎలా ఉన్నా కూతుళ్ళైనా సరే తన పరువుని నిలబెడతారని, ముఖ్యంగా నువ్వు తన పరువును నిలబెడతావని ఎంతో ఆశ పెంచుకున్నారు మీ నాన్న, కానీ నువ్వు ఇలా వెన్నుపోటు పొడిచి గుండెల్లో గుణపంలా దించేస్తావని అస్సలు అనుకోలేదే, మీ నాన్న నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నారో తెలుసా, ఎంత ఆశపడ్డారో తెలుసా, నీ పెళ్ళి అలా చేయాలి ఎలా చేయాలి అని ఎన్నో ఆశలు పెంచుకున్నారు, కానీ నువ్వు ఎలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడడంతో ఇంకా చాలా టెన్షన్ పడిపోయేసరికి, వెళ్ళిపోవే ఇక్కడి నుంచి, వెళ్ళిపో, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే, ఎక్కడికి వెళ్తానమ్మా, వెళ్తావా లేక ప్రాణాలు తీయనా అంటూ ఆ చెంప ఈ చెంప వాయుగొడుతుంది. అమూల్య ఇక్కడి నుంచి రా అమూల్య అంటూ బయటకు తీసుకొచ్చేసరికి, ఎందుకు వదినా, మా నాన్నను నన్ను ఎందుకు చూడనివ్వట్లేదు, నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను, మీ నాన్న మీద నీకు అంత ప్రేమ ఉంటే విశ్వతో ఎందుకు వెళ్ళావు అమూల్య, విశ్వ మాట్లాడడానికి రమ్మనగానే నువ్వు ఎలా వెళ్ళిపోయావు, మా ఎవ్వరికీ కనిపించకుండా మాతో ఒక్క మాట చెప్పకుండా అంత ధైర్యం నీకెలా వచ్చేసింది అమూల్య అనగానే, నా అంతటా నేను వెళ్ళలేదు వదినా అంటూ అమూల్య చెప్పేసరికి ఇంకా నర్మద, ప్రేమ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటమూల్య ఏమంటున్నావు అంటూ నర్మద అడిగేసరికి, అవునొదినా, నేను నిజంగా నా అంతటా నేను వెళ్ళలేదు, వల్లి వదిన నన్ను తీసుకెళ్ళింది అని చెప్పి అక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. ఏంటి, వల్లి అక్క తీసుకెళ్తే నువ్వు వెళ్ళావా, అసలు వల్లి అక్కకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే, అసలు నేను విశ్వను ప్రేమించిందే వల్లి వదిన చెప్పడం వల్ల వదిన, రెండు కుటుంబాలు ఒకటవుతాయని వల్లి వదిన నాకు చెప్పడం వల్లే నేను విశ్వను ప్రేమించాను, లేదంటే విశ్వను ప్రేమించే ఆలోచనే నాకు లేదు అంటూ ఖచ్చితంగా చెప్పేసేసరికి ఇంకా వల్లి మీద చాలా చాలా కోపం వచ్చేస్తుంది నర్మదకైతే. ఏంటి, విశ్వను ప్రేమించమని చెప్పింది ఆ వల్లినా,
అసలు వల్లి ఎందుకు చెప్పింది అనగానే నాకు అదంతా తెలీదు వదినా అని చెప్పనేసరికి ఇప్పుడు వల్లి వాళ్ళు ఎక్కడున్నారు ప్రేమ, క్యారెట్ తీసుకురావడం కోసమని ఇంటికి వెళ్ళారక్క అని చెప్పనేసరికి పద ఇంటికి వెళ్దామని ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకా నర్మదైతే చాలా కోపంగా లోపలికి వెళ్ళడంతో దూసుకొచ్చిన తుఫాన్లా వాళ్ళ ముందు నిలబడేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెనకాల అమూల్యను ఇటు ప్రేమ ఇద్దరు కూడా రావడంతో అమూల్య వచ్చిందేంటి అంటే అమూల్య విషయం మొత్తం చెప్పేసిందా అని అనుకుంటూ ఉండగానే వల్లి పేక పట్టుకుంటుంది నర్మద. చెప్పు, ఎందుకు ఇదంతా చేసావు? అసలు నర్మదను అమూల్యను తీసుకెళ్లి విశ్వకి ఎందుకు అప్పగించావు? విశ్వకు అప్పగించవలసిన అవసరం ఏముంది? విశ్వ అమూల్యాల మధ్య ప్రేమ రాయబారం నువ్వెందుకు నడిపావు? ప్రేమ రాయబారం నడపవలసిన అవసరం ఏముంది? చెప్పు వల్లి అక్క, అసలు విశ్వకు వీళ్లకు మధ్య ప్రేమ రాయబారం ఎందుకు నడిపించావు? వీళ్ళిద్దరూ పెళ్లి జరగడానికి కారణం నువ్వెందుకయ్యావు? అసలు ఇదంతా ఎందుకు చేసావక్క అని చెప్పి నిలదీసేసరికి ఏం చేయమంటావు? మేము అసలు డబ్బు లేని వాళ్ళం. ఈ ఇంటి కోడలుగా రావడం కోసం, ఇంటికి కావలసినవన్నీ కూడా తీసుకోవడం కోసం పెళ్లికన్నీ మేమే పెట్టుకోవాలనగానే ఏం చేయాలో అర్థం కాలేదు. నా కూతురు భవిష్యత్తు బాగుండడం కోసం అబద్ధాలు చెప్పాను, మోసాలు చేశాను. డబ్బు ఎలా రావాలో అర్థం కాలేదు. అల్లుడితో ఏదో రకంగా తికమక పెట్టి అల్లుడి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాను. డబ్బు తీసుకుని ఏం చేయాలో తెలియక డబ్బు కోసమే విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపాము. వాళ్ళిచ్చిన 10 లక్షలే తీసుకొచ్చి నా అల్లుడు చందుకి ఇచ్చాను అని చెప్పి ఇంకా మొత్తం విషయం చెప్పేసేసరికి అంటే మీ స్వార్థం కోసం అక్కడ నిండు జీవితాన్ని బలి చేశారా? అమూల్య జీవితాన్ని నాశనం చేశారా? అసలు అమూల్య జీవితాన్ని నాశనం చేసే హక్కు అధికారం మీకు ఎక్కడుంది? అంటే అమూల్య జీవితాన్ని 10 లక్షలకి ఆ విశ్వ చేతిలో పెట్టేశారా? ఈ విషయం మావయ్య గారికి తెలిసినా బావగారికి తెలిసినా అనేసరికి చందు అప్పుడే ఇంటికొచ్చి ఆల్రెడీ ఉంటాడు, గదిలో పడుకుంటాడు. అంటే చాలా చిరాకనిపించి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక ఇంటికొచ్చి పడుకునేసరికి ఈ మాటలన్నీ విని ఇలా తిరిగి పక్కకు చూడడంతో చందు నిలబడుంటాడు. అందరూ కూడా చందు వంక చూసి అలా ఆశ్చర్యపోతారు. అన్నయ్య అంటూ వెళ్ళి పట్టుకుంటుంది. అవును బావగారు, ఏం చేయాలో అర్థం కాలేదు. కరెక్ట్గా మా అన్నయ్య ఎందుకు ఈ పెళ్లి నాటకం ఆడాడో, అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి గల కారణం ఏంటో అన్నీ చెప్పేసేసరికి ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అమూల్య మెడలో తాళి వేసుకోమని నేనే చెప్పాను. కేవలం మామయ్య గారు పరువు కాపాడడం కోసమే నేనే చెప్పాను, లేదంటే నేను చెప్పేదాన్ని కాదు అంటూ ప్రేమ చెప్పేసరికి అమూల్యను పక్కకి జరిపి వల్లి చెంప చెల్లు మనిపిస్తాడు. బా అని చెప్పాను, నోరు ముయ్యవే. నీ స్వార్థం కోసం, నీకు పబ్బం గడుపుకోవడం కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తావా? అసలు నా చెల్లెల జీవితం నాశనం చేసే హక్కు అధికారం నీకెవరిచ్చారే? ఆ విశ్వగాడు ఎలాంటి వాడో నీకు తెలుసు. నీకు పెళ్ళై ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడు ఎన్ని రకాలుగా టార్చర్ పెడుతున్నాడో, ఎన్ని రకాలుగా చేస్తున్నాడో అన్ని విషయాలు నీకు తెలుసు. అన్ని విషయాలు నీకు తెలిసినా కావాలనే నువ్వు ఇదంతా చేసావు కదా, కావాలనే ఇంత కుట్ర చేసావు కదా, కావాలనే నా చెల్లెలి జీవితాన్ని ఆ విశ్వ చేతిలో పెట్టావు కదా అంటూ ఇంకా చందు చితక్ కొట్టేసేసరికి బాబు అది ప్రాణం పోతుంది బాబు వదులు దాన్ని ఏం చేయకు బాబు అంటూ మాట్లాడేసరికి వదలాలా? ఎందుకు వదలాలండి? నా చెల్లెలి జీవితం నిండి నూరేళ్ల భవిష్యత్తుని బుగ్గుపాలు చేసినందుకు వదిలేయాలా? ఏ ఉద్దేశంతో వదిలేయాలి మీ అమ్మాయిని? మీ అమ్మాయి కాపురం మాత్రం చక్కగా ఉండడం కోసం, మీ అమ్మాయి జీవితం బాగుండడం కోసం నా చెల్లెలి జీవితాన్ని ఆ విశ్వగాడి కాళ్ళ దగ్గర 10 లక్షల కోసం అమ్మేసిందని వదిలేయాలా? ఇలాంటి దాన్ని నేను ఇన్ని రోజులు ఎంత నమ్మానో, ఎంతెలా మోసపోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతిసారి ఏదో ఒక కహాని చెప్పుకుంటూ వస్తే ఎందుకో ఏంటో అనుకున్నాను. అందుకనేనా ఆ రోజు పార్కులోని నా చెల్లెల్ని ఆ విశ్వగాడిని చూసిన తర్వాత నేను నిజాన్ని మా నాన్నకు చెప్తాను అంటే చెప్పొద్దు అంటూ నన్ను ఆపేసింది. ఎందుకు ఆపేసిందో ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది.
ఎందుకంటే ఆ రోజు మా నాన్నకు చెప్తే ఎక్కడ దీని పేరు బయటకి వచ్చేస్తుందేమోనన్న భయంతోనే ఇది ఇలా చేసిందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రతి క్షణం టెన్షన్ పడుతూ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. కంగారు పడిపోతూ ఉండేసరికి అది కాదండి అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. పట్టుకునేసరికి కాళ్ళు పట్టుకోవడమా? ప్లీజ్ బాబు, దాని జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు బాబు. నువ్వే అర్థం చేసుకోకపోతే దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకోవాలండి. ఏం అర్థం చేసుకోవాలి? ఈరోజు వల్లి చేసిన పని చిన్న పని అనుకుంటున్నారా? వల్లి మీ ఉపయోగం కోసం, మీరు 10 లక్షల కోసం మీరు ఇలా చేశారు. కానీ వల్లి చేసిన పని వల్ల మా నాన్న ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. మా నాన్న ఈరోజు హాస్పిటల్లో ఉండడానికి కారణం నీ కూతురు. మీ కూతురు మీరు కలిసి చేసిన పని వల్లే కదా మా నాన్న ఇప్పుడు కొన ఊపిరితో చివరి క్షణంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏం చేయమంటారు? ఏం చెప్పమంటారు? చెప్పండి అంటూ మాట్లాడేసరికి ఇంకా అది కాదు బాబు, మమ్మల్ని అర్థం చేసుకో. మా సిచ్యువేషన్ని నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకోగలరు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, వద్దండి, మీ గురించి నేను చెప్పినా వినలేను. మీ సిచ్యువేషన్ గురించి నేను అర్థమూ చేసుకోలేను. ఎందుకంటే మీరు మీ కూతురు భవిష్యత్తు గురించే చూసుకున్నారు తప్ప మీలాంటిదే నా చెల్లెలు అని మీరు ఆలోచించలేకపోయారు. ఒక్క క్షణమైనా ఆలోచించుంటే మీరు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకునేవారు కాదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు బాబు అని చెప్పాను. కానీ వద్దు అని చెప్పి ఇంకా వల్లిని మెడ పట్టుకుంటాడు. పట్టుకునేసరికి, బావగారు ఏం చేస్తున్నారు అనగానే, ఈ విషయంలో నన్ను ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదు. ఎవరైనా నాకు అడ్డు చెప్తే మాత్రం అస్సలు ఊరుకోను. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఇది నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇది నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ఏమండి ప్లీజ్ అండి అని ఎంతలా బ్రతిమాలుతున్నా కానీ అస్సలు వినిపించుకోకుండానే మెడపట్టి బయటకు గెంటేసేసరికి, ప్లీజ్ బా అని ఎంత బ్రతిమాలుతున్నా కానీ బయటకు గెంటేసేసరికి, అది కాదల్లుడు అనగానే, నర్మదా, ప్రేమ, పదండి మనం హాస్పిటల్కి వెళ్దాం. ఎక్కడెందుకు, ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఆ క్యారేజీలు తీసుకుని పదండి అని చెప్పి ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. బా అని చెప్పి ఎంత పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా చందు వాళ్ళిద్దరిని తీసుకుని వీళ్ళిద్దరూ ఒక బండి మీద, అమూల్యేమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా అరుగు మీదే కూర్చుని, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానమ్మా, నా జీవితాన్ని నాశనం చేసేశారు అంటూ ఇంకా వల్లి ఎంతగానో ఏడుస్తుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు కదమ్మా అని చెప్పి భాగ్యం సర్ది చెప్పేసరికి, ఏంటి ఇలా జరుగుతుందని అనుకోలేదా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందమ్మా. ఎలా జరుగుతుందని అనుకోకపోవడం ఏంటమ్మా? నేను ఎన్నిసార్లు చెప్పాను, నా జీవితం నాశనం అయిపోతుంది, వద్దు, ఎలాంటి పని చెయ్యొద్దు అని ఎన్నోసార్లు చెప్పాను కదా. చెప్పినా నా మాట విన్నారా? నా మాట పట్టించుకున్నారా? ఎక్కడ నా మాట పట్టించుకోకుండా ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. వద్దు అని చెప్తూనే ఉన్నా. 10 లక్షల విషయంలో కూడా నేను చెప్తూనే ఉన్నా. అయినా సరే వినిపించుకోకుండా ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెడుతూ, నన్ను టెన్షన్ పెడుతూ, చివరికి ఈ క్షణానికి ఏ రకంగా తీసుకుని వచ్చావు. ఇప్పుడు నా బ్రతుకు ఎలా అయిపోయిందో చూసావు కదా, నా జీవితం ఎలా నాశనం అయిపోయిందో చూసావు కదా అని కంగారు పడిపోతూ ఉండేసరికి, ఏంటమ్మా వల్లి, ఏం చేద్దాం, పద ఇంటికి వెళ్దాం అనగానే, నేను ఇంటికి రాను, నేను ఇక్కడే ఉంటాను. నా జీవితం ఇక్కడే మొదలైంది, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి ఎటు కదలను అని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. వద్దమ్మా రా వెళ్దామని ఆనందరావు కట్ట తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళు క్యారేజీలు తీసుకుని సరాసరి అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళడంతో అడుగుతుంది వేదవతి అయితే, వల్లి ఎదురా అని చెప్పాను. కానీ వల్లి కూడా ఎందుకమ్మా, క్యారేజీలు తీసుకొచ్చాం కదా, నువ్వు అందరూ కూడా తినండి అని చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి, ఏమైందే చందు, ఎందుకు అలా ఉన్నాడు, పెద్దోడికి ఏం జరిగింది, వల్లి ఏదంటే ఏం మాట్లాడేంటి, అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా, అమూల్య సంతోషంగానే ఉందా అని చెప్పాను. కానీ అత్త మీకు ఒక విషయం చెప్పాలి అనేసరికి, ఏంటా విషయం అనగానే, ఇలా రెండత్తా అని
వేదవతిని కాస్త పక్కకు తీసుకెళ్ళి వల్లి చేసిన పని, ప్రేమ ఇచ్చిన సలహా, వల్లి చేసిన పెళ్ళి మొత్తం అంతా కూడా పోసగుచ్చినట్టు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వేదవతి అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నారే, ఇదంతా వల్లి చేసిందా? వల్లియే అమూల్యకు ఇటు విశ్వకు ప్రేమ రాయబారం నడిపిందా అనగానే, అవునత్త, అదంతా కూడా అమూల్యనే మాకు చెప్పింది. అదంతా పెద్ద బావగారు విన్నారు. బావగారు వినే వల్లి అక్కని ఇంట్లోంచి బయటకు గెంటేశారత్త అని చెప్పి నా ప్రేమ చెప్పడంతో ఒక్కసారిగా బుజ్జమ్మ అయితే షాక్ అవుతుంది. ఇదేంటే షాకుల మీద షాకులు ఇస్తున్నావు, ఇదంతా ఎప్పుడు జరిగిందే అనగాని, ఇప్పుడే ఇంటి దగ్గరే జరిగిందత్త. వల్లి అక్కని అలా ఇంట్లోంచి బయటకు గెంటేసి బావ మమ్మల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాడు. అసలు దానికేం పోయే కాలమే ఇదంతా చేయడానికి అనగాని, ఇన్ని రోజులు మీకు ఒక నిజం చెప్పలేదత్తా, ఇన్ని రోజులు చాలా నిజాలు మీ దగ్గర వల్లి అక్క గురించి దాచిపెట్టాము అని ప్రేమ చెప్పడంతో, ఏంటే ఆ నిజాలు అని ఎప్పుడైతే బుజ్జమ్మ అడుగుతుందో నర్మద మొత్తం విషయం అంతా చెప్పడం మొదలు పెడుతుంది. ఎంత జరుగుతున్నా నా దగ్గర నిజాలు దాచిపెట్టారా? అసలు ఏమనుకుంటున్నారే, ఏ రకంగా అనుకుంటున్నారో నాకైనా చెప్పగలుగుతావా? ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెడుతూ, ప్రతి క్షణం నన్ను కంగారు పెడుతూ ఇంతవరకు తీసుకొచ్చారా? ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ఇప్పుడు చెప్తున్నారా? అసలు ఏం అర్థమవుతుందో, ఏం చేస్తున్నారో ఏమైనా అర్థమవుతుందా మీకు అసలు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదత్త, ఎప్పటికప్పుడు చెప్పాలనుకున్నాం, కానీ కాపురాలు చెడిపోతాయని చందుబావ గారు అసలే ఎంతో బాధపడతారు, ఎంతో ఇన్నోసెంటు. అలాంటి చందుబావగారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చందుబావగారి కాపురం ఎక్కడ చెడిపోతుందో అన్న భయంతోనే ఇన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు బయట పెట్టక తప్పలేదత్తా అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదమ్మా, అయినా ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? నాకొక్క మాట అయినా చెప్పాల్సింది కదా. నాకొక్క మాట చెప్పినా ఇదంతా జరగకుండా నేను ఏదొకటి చేసేదాన్ని కదా. మరి నువ్వు ఈ విషయాలన్నీ ఇప్పుడు దాకా దాచిపెట్టడం ఏంటి? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇప్పుడు బయట పెట్టడం ఏంటి? అసలు ఇదంతా ఎందుకు దాచిపెట్టావు? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని ఇంకా నర్మదని ఇటు ప్రేమను మందలిస్తూ ఉంటుంది. మందలిస్తూ ఉండేసరికి, ఏం చేయమంటావత్త, ఏం చేయాలో అర్థం కాలేదు, చెప్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో. అప్పుడు నా నగలు కనిపించలేనప్పుడు కూడా వల్లి అక్కే ఆ నగల్ని తను దాచిపెట్టుకుంది. వాళ్ళు కోటీశ్వర్లు కాదు కాబట్టి నగల మీద ఆశతోటే నగలు దొంగతనం చేసింది అత్త అంటూ మొత్తం విషయం అంతా చెప్పేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంత పని చేసిందా, ఇంత దుర్మార్గంగా చేసిందా, నా కూతురి జీవితాన్ని నాశనం చేసింది కదే, ఎక్కడుంది అది అనగానే, ఇంకెక్కడా, బావ తన్ని తరిమేశాడు కదా అని చెప్పనేసరికి మంచి పని జరిగింది, మంచి చేసింది, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిందా అంటూ ఎంతగానో బాధపడుతుంది. ఏం చేయమంటావత్తా, ఈ రకంగా చేస్తే ఏం చేయమంటావు చెప్పు? ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు కదా. అయినా వల్లి అక్క ఈ రకంగా చేసి ఇలా పరిస్థితులు తీసుకొస్తుందని, పరిస్థితులను తారుమారు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమూల్య జీవితం నాశనం చేసేసింది. ఈ ప్రేమేమో పెళ్లి చేయమని పెళ్లి చేసుకోమని మెళ్ళో తాళి వేసుకురమ్మని చెప్పింది. ప్రేమ చేసింది కూడా కరెక్టే కదా. ఎందుకంటే ఎక్కడ మీ మామయ్య పరువు పోతుందని ప్రేమ అలా చేసింది. ప్రేమ చేసింది కూడా తప్పని చెప్పలేము అనగానే, అదే అత్త నేను అంటున్నాను, నువ్వు చేసింది తప్పేం కాదు, నువ్వు దీని గురించి ఆలోచించి టెన్షన్ ఫీల్ అవ్వకు, నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు, మామయ్య పరువు గురించి ఆలోచించావని నేను అంటున్నానత్త అనగానే, మంచిదే, సర్లే, ఈ విషయం ఎవరికి చెప్పకండి, పదే పదే విషయం బయటకు వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అని ఇంకా టెన్షన్ అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో బుజ్జమ్మ అయితే, చిచ్చి, ఎంత కొంప ముంచుతోనే అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. బాధపడకత్త, ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్షానే అనుకోవాలి అనగానే, సర్లే, ఇంకా ఏం మాట్లాడతానో ఏం చేస్తాను, ఏం చేయలేని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉంచేసింది కదా,
సరే అని రండి అని అక్కడి నుంచి కాస్త వెళ్తారు. వెళ్ళేసరికి చందు బాధపడుతూ ఉండగానే బావగారండి అనగానే ఒరే చందు అనగానే అమ్మ అంటూ చందు పట్టుకుని ఏడుస్తాడు. ఎందుకురా ఏడుస్తున్నావు పెద్దోడా అంటూ మాట్లాడేసరికి ఇదంతా నా భార్య వల్లే కదా అనగానే అలా ఏం కాదులేరా వదిలేసే, నీ భార్య వల్లని ఎందుకు అనుకోవాలి, దాని తలరాత ఎలా ఉందని అనుకోవడం తప్ప మనం ఏమీ చేయలేము. మీ నాన్నగారు కోలుకుంటే చాలు, ఈ విషయాలేమీ మీ నాన్నకు తెలియకూడదు అనగానే తెలియకుండా ఎలా ఉంటుందమ్మా, ఖచ్చితంగా తెలుస్తుంది, నాన్నకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా చందు కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బాధపడకరా అని ఓదార్చి ఇంకా అక్కడి నుంచి కాస్త అందరూ కూడా భోజనాల దగ్గరికి వెళ్తారు. ఇంకా ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టేనా అని ఆనందరావు అంటూ ఉండగానే ఏం చేస్తుంది, నాశనం అయిపోయినట్టే అని భాగ్యం బాధపడుతుంది. ఇద్దరూ అలా బాధపడుతూ ఉండగా ఇంకా వల్లి అయితే తన భర్తనే తలుచుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఎందుకే ఏడుస్తున్నావు, ఏడకపోతే ఇంకేం మిగిల్చావు నాకు, నా జీవితాన్ని సర్వనాశనం చేసేసావు కదా, నా జీవితాన్ని ఈ రకంగా బుగ్గిపాలు చేసేస్తావని అస్సలు అనుకోలేదమ్మా. ప్రతి క్షణం నువ్వు చెప్పిన మాట వింటూ నీ అడుగు జాడల్లో నడిచినందుకు చివరికి నీ ఇంటికే తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టేశావు. ఇప్పుడు నేను ఏం చేసినా నా భర్త మాత్రం నన్ను క్షమించడు. నన్ను క్షమించడం కాదు కదా, నా భర్త నా మొహమంక చూడడం కూడా ఇష్టపడడు. ఏం చేయమంటావు బుజ్జమ్మ, సారీ అమ్మడు, నీ గురించే కదా ఆలోచించాను, నీ భవిష్యత్తు బాగుండాలనే కదా ఆలోచించాను అమ్మడు. అయినా నేనేదో నా స్వార్థం గురించి ఆలోచించానా, నేను చెప్తూనే ఉన్నా కదమ్మా, ఆ డబ్బులు వద్దు, తీసుకోవద్దు అని నేను ఎంతగా మొత్తుకున్నాను. అయినా దగ్గర డబ్బులు తీసుకున్నావు, అక్కడి నుంచి మొదలైంది సమస్య. ఆ డబ్బు తీర్చడం కోసం వీళ్ళ దగ్గర పనికి ఒప్పుకున్నావు, వీళ్ళేమో మనల్ని అడ్డు పెట్టుకుని అమూల్య జీవితాన్ని నాశనం చేశారు. అమూల్యను వాడు కాస్త మనల్ని నమ్మించి తీసుకురమ్మని చెప్పి మన దగ్గర నుంచి లాక్కుపోయాడు. అమూల్య మెడలో తాళి కట్టాడు. అమూల్య మొత్తం విషయమంతా మనమే చేశామని అన్ని విషయాలు బయట పెట్టేశారు. ఇంకా మామయ్య గారి దగ్గరికి వెళ్ళలేదు. అయినా వెళ్తే మాత్రం ఏం చేస్తారులే, మీ ఆయన ఇంట్లోంచి బయటకు గెంటేశాడు, ఇంకా మీ మాంగారు మాత్రం చేసేదేముంది అని చెప్పి ఇంకా ఆనందరావు, భాగ్యం, వల్లి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అమూల్య అయితే గదిలో కూర్చుని మా నాన్నకు నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది, మా నాన్న నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, మా నాన్న నాకు ఏ లోటు రానివ్వలేదు, ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుని నన్ను ఎంతో బాగా ఇష్టపడ్డాడు, ఇంట్లో వాళ్ళందరికంటే నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకున్నందుకు మా నాన్న గుండెల మీదే తన్నినట్టయింది. మా నాన్న నన్ను ఇంతలా ప్రేమగా చూసుకున్నందువల్లే కదా నా కూతురు నన్ను ఎలా మోసం చేసింది అని ఎంతగానో బాధపడతారు. నన్ను ఒక మోసగత్తిలా చూస్తారు. నేను నిజానికి మోసం చెయ్యాలనుకోలేదు నాన్న, నీకు మంచి పేరు తీసుకురావాలని ఆలోచించానే తప్ప నీకు చెడ్డ పేరు తీసుకొచ్చి నిన్ను బాధ పెట్టాలని ఏ రోజు అనుకోలేదు నాన్న. కానీ నా జీవితం ఇలా అయిపోయింది, ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అయిపోయింది. విశ్వగాడి చేత తాళీ కట్టించుకోలేదు, విశ్వగాడికి భార్యలా ఉండలేను. అప్పుడు నీ గౌరవం కాపాడడం కోసం, నీ పరువు కాపాడడం కోసం అలా చేశానే తప్ప ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో నా భవిష్యత్తు ఇలా శూన్యంగా మారిపోతుందని కలలో కూడా అనుకోలేదని ఇంకా అమూల్య కాస్త ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అమూల్య, ఏదైనా తిన్నావా అంటూ పెద్దావిడ వచ్చేసరికి ఏమీ లేదు, ఏమీ తినలేదమ్మమ్మా అనగాని ఇంకొంచెం ఎంగిలి పడమ్మా, మీ నాన్న చాలా మంచివాడు, మీ అమ్మని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మీ నాన్న చేసిన తప్పు కావచ్చు కానీ తను రోడ్డు మీద నిలబడ్డవాడు ఈరోజు గొప్ప స్థాయికి వచ్చాడు, గొప్ప పేరు తెచ్చుకున్నాడు. రూపాయి సంపాదించలేని, చేతిలో చిల్లి గవ్వలేని మీ నాన్న ఇప్పుడు పెద్ద రైస్ మిల్లు, పెద్ద ఇల్లు కట్టుకుని ఇంత పెద్ద కుటుంబాన్ని, బాధ్యతను భుజాల మీదకి ఎత్తుకుని తన కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వు ఈ విశ్వని పెళ్లి చేసుకోవడమే మీ నాన్న చూసి తట్టుకోలేకపోయాడు. 2 కుటుంబాలు నీ పెళ్లితైనా ఒకటైతే బాగున్ను, ఎప్పటికైనా ఈ కుటుంబం మారితే బాగున్ను. ముఖ్యంగా విశ్వ, భద్రావతి, ఆ సేనాపతి వీళ్ళ ముగ్గురు మారితే 2 కుటుంబాలు ఒకటవుతాయని
భద్రావతి పెద్దమ్మ కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.